నిన్నటి రోజున మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి వేలాది మంది ముత్యకారులు వచ్చారని మీకు మీరే సెల్ఫ్ డబ్బా కొట్టుకొని పోయినారు. అయ్యా, మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి మీటింగ్కి నిన్న వేలాది మంది ముత్యకారులు వస్తే ఎందుకయ్యా మీరు నెల్లూరు సిటీ నుంచి, నెల్లూరు రూరల్ నుంచి బస్సులకి బ్యానర్లు కట్టి దాన్ని సోషల్ మీడియాలో పెట్టుకుని తరలిపోతున్న నెల్లూరు రూరల్ నుంచి వైసీపీ కార్యకర్తలు తరలిపోతున్న నెల్లూరు సిటీ ఎవరయ్యా ముత్యకారులు? నెల్లూరు సిటీ రూరల్ ఎవరయ్యా స్వామి? మీడియా మిత్రులు కూడా అందరూ ఎక్కడ మీకు తెలియని వాళ్ళు ఉన్నారా? ఏమి డ్రామా, ఏమి కథ? నీకు నిజంగా ఇష్యూ ఉంటే దానికి సంబంధించిన ముత్యకారులకు సంబంధించిన వారిని ఏదన్నా ఉండాలి, కానీ ఏమీ లేకుండా అన్ని నియోజకవర్గాల నుంచి తరలిచ్చి ఆ నియోజకవర్గాల నుంచి వచ్చేవారిని వారే నేను చెప్పట్లేదు, మీడియా మిత్రులకు కూడా తెలుసు. నిన్నటి రోజున వారే సోషల్ మీడియాలో బస్సులకి బ్యానర్లు కట్టుకొని ఎక్కడ నెల్లూరు రూరల్లో ముత్యకారులో ఎక్కడున్నారో సిటీలో మనం ఏదైనా ఒక పని చేస్తే కనీసం 100లో 5% అన్నా జనం మెచ్చుకోవాలి. అది లేకుండా ఏదో వచ్చినామా, ఒక గొడవలు పెట్టామా, మాట్లాడినామా చాలు. గత 5 సంవత్సరాలకు ముందు నీ మాయ మాటలు నమ్మి నీకు అధికారం ఇచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో నువ్వు చేసిన ఘనకార్యాలు అన్నీ కూడా చూసి ప్రజలు నీకు ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు. ఇంకా కూడా మనం తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉంటే ఎలా? ఇప్పటికైనా తెలుసుకోవాలి కదా. అది కాకుండా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూమ్లో నుంచి బయటకు రారు, రూమ్లో నుంచి బయటకు వస్తే పరదాలు కట్టుకొని తిరుగుతారు. ఈరోజు మట్సానికి అధికారం పోతే మాకు సీట్లు రాలా, నేను అసెంబ్లీకి రాను. 10th క్లాస్లో ఫెయిల్ అయితే ఇంటర్మీడియట్లు వేస్తారా? 10th క్లాస్లో ఫెయిల్ అయిన వ్యక్తిని ఇంటర్మీడియట్లో వేస్తారా? నాకు ఎట్టొకటి చేయండి, ఎట్టొకటి ఏం చేసేది? జనం ఒక తీర్పు ఇస్తే ఎవరైనా అంగీకరించాలి. 2019-24లో తెలుగుదేశం పార్టీకి ఒక తీర్పు ఇచ్చారు, గౌరవంగా స్వీకరించాం. అసెంబ్లీకి పోయినాం, మీ ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు. అన్నీ స్వీకరించి పోరాడి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, యువనేత నారా లోకేష్ గారు కానీ ప్రజల కోసం నిత్యం కూడా ఆరాటపడుతుంటారు. ఈ వయసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బాగుండాలా, ప్రజల సంక్షేమం, ప్రజల క్షేమం, ప్రజల సంక్షేమమే నాకు ఇష్టము, నాకు ప్రజల సంక్షేమమే ముఖ్యము అనే దాంతో నిరంతరం కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, యువనేత నారా లోకేష్ గారు కానీ నిరంతరం కూడా కష్టపడుతూ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 20 నెలల్లో ఎన్ని ఇండస్ట్రీలు తెచ్చినారు, ఎన్ని ఉద్యోగాలు రాబోతున్నాయి? ఒక్క ఇండస్ట్రీ లేక, ఉన్నాయి కంప్లీట్ చేయక, అన్నీ ఆపేసి 5 సంవత్సరాల్లో రూమ్లో కూర్చొని బటన్ నొక్కే బిజినెస్ చేసి నాశనం చేసి నువ్వు పోతే దాన్ని సెటరేట్ చేయడానికి 20 నెలలు కాలం పట్టింది. మా బొలినేనికి హార్దిక శుభాకాంక్షలు. ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేసి ఎమ్మెల్యేగా కని విని ఎరగని రీతిలో అభివృద్ధి చేసి టీడీపీకి మంచి గుర్తింపు తెచ్చిన మా ప్రీతమ నాయకులు ఉదయగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ బొలినేని వెంకటరామారావు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షునిగా రెండోసారి ఎన్నికైన సందర్భంగా ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మీ మల్లంపాటి గురవయ్య నాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు, ఉదయగిరి నియోజకవర్గం. Hi Lord, please subscribe to N3 TV.